కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించెదరు. ఇక్కడ ఇప్పటివరకు ఇంటి గురించి మాట్లాడాం. ఇప్పుడు బిడ్డల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మీకు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా. ఎంతమంది తల్లిదండ్రులుగా ఉన్నారో హల్లెలూయా బిగ్గరే చెప్తారా? మీ చేతిలో బాణాలంట, మీ చేతిలో గొప్ప లైక్ సోల్జ్, లైక్ ఎన్ యారో. బాణాలు వదిలేవారు ఎవరు? తల్లిదండ్రులు. ఇక్కడ గమనించండి, ఒక బో ఉంటుంది కదా, విల్లు అంటారు కదా, ఆ విల్లును పట్టుకుంటారు. ఆ పట్టుకునేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లియో తండ్రియో లేకపోతే తల్లిదండ్రులు. ఆ బాణాలు ఎవరు? బిడ్డలు, మన సొంత బిడ్డలు, మనం కనిన బిడ్డలు. తల్లిదండ్రులేమో విల్లు పట్టుకునేవారు, బాణాలేమో బిడ్డలు. ఆ బాణాల్ని పంపించేది ఏంటి తెలుసా? బయటికి ప్రార్థన. హల్లెలూయా. అర్థమైందా అండి? తల్లి లేక తండ్రి ఆ విల్లుని పట్టుకునేవాడు, ద బో, అండ్ ద చిల్డ్రన్ ఆర్ ద యారోస్. బాణాలు ఎవరు అంటే బిడ్డలు. కానీ ఈ బో ఉంది, యారో ఉంది, కానీ ఆ యారో ముందుకు వెళ్ళాలంటే దాన్ని పంపించేది ఏంటిది? దాని ముందుకి కొనసాగింపజేసేది ఏంటిదంటే తల్లి తండ్రి యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలు మన బాణాలు. కానీ వారు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, వారి జీవితంలో ఎటువంటి ఫలితము పొందాలన్నా, వారి జీవితంలో ఎత్తుకు ఎదగాలన్నా, వారి జీవితంలో గొప్పవారు అవ్వాలన్నా, సేవకులు అవ్వాలన్నా, ఏది గొప్పగా అవ్వాలన్నప్పటికీ దాన్ని పంపించగలిగింది ఎవరు? ఆ బిడ్డల్ని పంపించగలిగింది ఎవరు అంటే ప్రార్థన. ఏంటది? బిగ్గరగా చెప్దామా? ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లలంట ముందుకి నెట్టుతుందంట, పైకి నడిపిస్తుందంట. ఇట్ విల్ మేక్ దెమ్ సోర్, నాట్ జస్ట్ ఫ్లై. ఎగిరేవారుగా కాదు, సోర్ అంటే చూడండి, పక్షిరాజు ఎగరదండి. ఎప్పుడైనా పక్షిరాజు ఎగరడం చూసారా? పక్షిరాజు ఎప్పుడు ఎగరదు. పక్షిరాజు సోర్ అవుతుంది. సోర్ అంటే ఏమంటాం తెలుగులో? దూసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా దాని రెక్కల్లాగా ఇలాగా కొట్టుకోవడం చూసారా? లేదు. మిగతా పక్షులు మిగతావన్నీ కూడా అలాగ ఎగురుతాయి, కానీ పక్షిరాజు అయితే అలాగ పైకి నేరుగా దూసుకొని వెళ్ళిపోతుంది. దానికి స్టార్మ్స్ అంటే, తుఫాన్ అంటే ఇంకా ఇష్టం అంట. ఎందుకంటే ఆ తుఫాను సహాయంతో ఇంకా ఇంకా పైకి ఎగురుతుందంట పక్షిరాజు. ఈరోజు పక్షిరాజులాగా మన పిల్లలు ఎగరాలంటే, పైకి వెళ్ళాలంటే వారిని పంపించేది ఎవరంటే ఆ విల్లు పట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, ఎంత వారి కోసం ప్రార్థన చేస్తారో అంత పైకి వెళ్తారంట బిడ్డలు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? తల్లిదండ్రుల ప్రార్థన, తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన. ప్రతి రాత్రి తల్లి తండ్రి వారి బిడ్డల పైన హస్తము పెట్టి, చెయ్యి పెట్టి, నా బిడ్డను దీవించయ్యా, నా బిడ్డని నీ అభిషేకించయ్యా, నా బిడ్డను కాపాడయ్యా. స్కూల్స్కి వెళ్తున్నారయ్యా, ఒక్క నిమిషం చాలండి యాక్సిడెంట్ అవ్వాలంటే. అది దేవుని కాపుదల కాదా? అది దేవుని హస్తము కాదా? ఒక్క నిమిషం చాలు. అనారోగ్య పాలవ్వాలంటే, బెడ్ పైన పడి చనిపోవాలంటే, లేకపోతే పైనుండి పడి చనిపోవాలంటే అది దేవుని కాపుదల కాదు. ఎన్నిసార్లు తల్లిదండ్రులు మనము మన పనులలో బిజీగా ఉంటాము. ఏదో పెద్ద అపాయం నుండి మనకి కనపడని అపాయము దేవుడు తన దూతల్ని పంపించి మన బిడ్డల్ని ఎన్నిసార్లు కాపాడలేదు? ఎన్నో వార్తలు వింటూ ఉంటాం కదా. ఆ వేడి నీళ్ళలో పడి కాలిపోయారండి, చచ్చిపోయారండి, ఇవి అవి వార్తలు వింటూ ఉంటాం. అంటే మన పిల్లలు, మనం ఏదో కాపుదలు ఇచ్చాం మన పిల్లలకి, మనము సేఫ్ ప్లేస్లో పెట్టాం కాబట్టి ఎటువంటి హాని కలగదు. నో, యెహోవా కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారి ప్రయాసము మేల్కొని ఉండుట వ్యర్థమే. ఇట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్. ఎందుకు గాడ్స్ ప్రొటెక్షన్? తల్లిదండ్రులుగా మనము ప్రార్థన చేయాలి. మన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తే, ప్రతి రాత్రి మా తల్లిగారు నూనె అంటించి ప్రార్థన చేసేది. వీని వాడుకో, వీని బలముగా వాడుకో, ఈ ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకో అయ్యా అని ప్రార్థన. ఈరోజు తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలుగా, వాట్ యు వాంట్ దెమ్ టు బికమ్, వారు ఏమవ్వాలో మీరు ప్రకటించండి. తల్లిదండ్రులుగా, దేవా వీరిని ఈ రీతిగా చేయడం నీ చిత్తమైతే అది జరిగించబడును గాక అని ప్రకటించండి. వారి నొసటి పైన చెయ్యి పెట్టి నూనె రాసి, లార్డ్ యూ మేక్ దెమ్ లార్డ్, నీ చిత్తానుసారంగా వారిని పెంచయ్యా, నీ రక్తపు ప్రోక్షణ వారిపై నుంచయ్యా, నీ కాపుదల దయచేయి, క్షేమము దయచేయి, ప్రతి కీడు అపాయం నుండి తప్పించు, మరణం అనారోగ్యతను కొట్టివేయ్యా అని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల పైన ప్రతిరోజు ప్రార్థన చేసి మీ స్కూల్స్కి పంపించండి.
లేకపోతే వారిని బయటికి పంపించండి, ఎక్కడికి పంపించిన ప్రార్థన లేకుండా పంపించకండి. ఒట్టివారు వెళ్ళేటప్పుడు అలాగా కాదండి. తల్లిదండ్రి ప్రతిరోజు ప్రార్థన చేయాలంట బిడ్డల నిమిత్తమై. మనకి దేవుడు మనకిచ్చిన బాణాలంట. మీ బాణము పైకి వెళ్ళాలా, లేకపోతే ఇలా కొట్టిన వెంటనే కిందకు పోయి పడిపోవాలా? అలాగ పడిపోయిందంటే ప్రార్థన శక్తి లేదు. అలాగ లోకంలో వెళ్ళిపోయాడంటే ప్రార్థన శక్తి లేదు. అంటే లోకంలో వెళ్తే ప్రార్థన చేయలేదా అని కాదు. ప్రతి యవనస్తుడు తప్పిపోతారు, ఏదో సమయంలో తప్పిపోతారు. కానీ ఆ యవనస్తుడు తప్పిపోయినంత మాత్రాన మరలా దేవుని దగ్గరికి రాడని కాదండి. ఎందుకంటే విత్తనం వేశారుగా, మీరు నేర్పించారు కదా, మీరు నాటారు కదా. ఏదేదైతే వారు వింటున్నారో, చూస్తున్నారో, వారు నేర్చుకున్నారో, ఒకవేళ తప్పిపోయినా ఒక మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతం లాగా దేవుని సన్నిధి వాళ్ళని ఆకర్షిస్తుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? నా జీవితంలో నేను తప్పిపోయాను. యవన కాలంలో, మంచి యవన ప్రాయంలో తప్పిపోయాను. కానీ నాటబడిన ఆ పునాది, వేసిన ఆ పునాది, నాటబడిన విత్తనాలు అవన్నీ కూడా ఆ తప్పిపోయిన తర్వాత ఏమాత్రం సంతోషం లేదు. కొద్ది కాలం సంతోషం ఉంది, లేదని చెప్పట్లేదు. కొంతకాలం సంతోషించాను, అనుభవించాను, ఆనందించాను, నవ్వాను, అంతా చేస్తాను. కానీ వెళ్ళగా విశాల మార్గం ఇరుకు అవుతుంది అన్నట్లు వెళ్ళగా ఇరుకుగా, బాధగా, వేదనగా, తెలియని భారభరితమైన ఆత్మ, ఇదన్నీ వచ్చిన వెంటనే అయస్కాంతంలాగా దేవుని సన్నిధి మరలా లాగుతున్న నా దగ్గరికి రా. ఈరోజు తల్లిదండ్రులు రుచి చూపించడము, లేకపోతే విత్తనము వేయటము, దేవుని సన్నిధి అలవాటు చేయడము మన బాధ్యత. దేవుడు వారి యవన ప్రాయంలో వారిని పట్టుకోవాల్సింది, అది ఆయన బాధ్యత. నమ్ముతున్నారా? హీ విల్ క్యాచ్ దెమ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి ప్రార్థనతో పెంచాము, వాక్యముతో పెంచాము, ఆరాధనతో పెంచితే వారు యవన కాలంలో తప్పిపోయినా అక్కడ ఉండలేరు. కొద్ది కాలం ఉంటారు, మరలా దేవుని దగ్గరికి వస్తారండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, యవన కాలంలో పుట్టిన బిడ్డలు మీకు బాణములు వంటి వారు. దే ఆర్ యువర్ యారోస్. హౌ ఆర్ యూ షూటింగ్ దెమ్? ఎలాగ ఎగరగొడుతున్నారు వారిని, ఎలాగ వదిలివేస్తున్నారు? మనము దేవుని నామంలో మన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేయడం మానద్దండి. ఎప్పుడైతే మాంతామో, తల్లిదండ్రుల బాధ్యత ఏంటిదంటే, తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు బిడ్డలు ఎంత గొప్ప సేవకులు అయినప్పటికీ, లేకపోతే ఎంత గొప్ప మంచి వ్యక్తులుగా, సక్సెస్ఫుల్ పీపుల్గా మారినప్పటికీ, యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్, యూ హ్యావ్ టు కీప్ ప్రేయింగ్ ఫర్ దెమ్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. ఒక తల్లి 9 నెలలు మోస్తుంది, ఒక తండ్రి ప్రతి ఖర్చుని తీరుస్తూ ఉంటాడు, ప్రతి అవసరతను తీరుస్తుంటారు. కానీ ఒక తల్లి తండ్రి, నిజమైన విశ్వాసులైన తల్లిదండ్రులు, వారు జీవించేంత కాలము, ఊపిరున్నంత వరకు వారి నిమిత్తమై ఏడుస్తూ మొరపెడుతూనే ఉంటారంట. వారు ఎంత గొప్పవారైనా, దేవా ఒకవేళ వారు గొప్పవారైనప్పటికీ పడిపోకుండా సహాయం చేయి, ఎక్కడ అజ్ఞానము రాకుండా సహాయం చేయి, ఎక్కడ గర్వము, అహము రాకుండా సహాయం చేయి. సమూయేలు మొరపెడతాడు చూడండి, సౌలు నిమిత్తమై. తను చనిపోయేంత వరకు సౌలు నిమిత్తమై ఏడ్చాడంట. తండ్రి ప్రేమ కనపడట్లేదు అక్కడ. అట్లా ఉండాలండి తల్లిదండ్రులు. మనలో ఊపిరినంత వరకు మనము మన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తూనే ఉండాలంటే. ఎందుకంటే మన ప్రార్థన వాళ్ళని పైకి నడిపిస్తుంది. మనమందరము మన జీవితాలపైన, మన కుటుంబాలపైన ప్రకటిద్దాం అదే రీతిగా, దేవా నా కుటుంబము, నా బిడ్డలు నిన్నే సేవిస్తారయ్యా, ఎందుకంటే నీ హస్తము వారిపైన ఉంది. నేను ఈ వ్యసనం నుండి బయటపడతానయ్యా, ఎందుకంటే నీ హస్తం ఉంది. దేవా ఈ జాయింట్స్ని నేను ఎదుర్కోగలుగుతానయ్యా, ఎందుకంటే నీ హస్తం ఉందయ్యా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ యూ బిలీవ్ దట్ గాడ్ ఈస్ విత్ యూ? ఇఫ్ యూ డు నాట్ నో దట్ గాడ్ ఈస్ విత్ యూ, ఆస్క్ గాడ్స్ ప్రెజెన్స్. దేవా నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, నీ హస్తము కావాలి. ప్రతి ఒక్కరు మన చేతులు ఆయన వైపు ఎత్తి, ఇదిగోనయ్యా నా చెయ్యి, నీ హస్తముతో నా చెయ్యి పట్టుకో. అదే రీతిగా తల్లిదండ్రులైన వారు, మీ బిడ్డలు ఇక్కడ లేని వారైతే మీరు ఇంకో చెయ్యి ఎత్తి, దేవా ఇది నా బిడ్డల హస్తంగా, దేవా ఇది నా బిడ్డల హస్తంగా నేను ఎత్తుచున్నానయ్యా, నువ్వు వారి చేతును పట్టుకో అయ్యా. హూ ఎవర్ ఇస్ యువర్ ఇంటర్సీడింగ్ ఫర్, వారి పేరు చెప్పి, దేవా ఇది వారి హస్తంగా నేను ఎత్తుచున్నానయ్యా, వారి హస్తంగా నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా. నీ హస్తముతో వారి హస్తము, నా హస్తము గట్టిగా పట్టుకోయ్యా. ఎందుకంటే క్రీస్తు హస్తము లేని ఎడల మన ప్రయాస అంతా వ్యర్థమే, మన ప్రయాస అంతా విఫలమే. మనమందరం అడుగుదామండి, దేవా నా చేయి పట్టుకోయ్యా, దేవా నా చేయి పట్టుకోయ్యా, నా బిడ్డలు చేపట్టుకోయ్యా, నా భర్త చేపట్టుకోయ్యా, నా భార్య చేపట్టుకోయ్యా, నా భవిష్యత్తు నీ హస్తంలో పెడుతున్నానయ్యా, నీ హస్తంకి అప్పచెప్తున్నానయ్యా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద జాయింట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సఫరింగ్, ఇట్ ఈస్ అబౌట్ ద గాడ్ హూ ఇస్ విత్ యూ.
దేవుడు మనతో ఉన్నవాడండి. దేవుని హస్తము మన జీవితం పైన ఉన్నట్లయితే, మన కుటుంబం పైన ఉన్నట్లయితే నిశ్చయముగా జయము చూస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వారి కుటుంబం నిమిత్తమై, వారి భవిష్యత్ నిమిత్తమై, వారి బిడ్డల నిమిత్తమై, వారి తోబుట్టుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు యేసు నామములో తరతరాల రక్షణ ఆనందము కలుగునుగా కానీ యేసు నామములో ప్రకటిస్తున్నానయ్యా. రక్షించబడితే మిగతావన్నీ వెంట వస్తాయి కదయ్యా. దట్స్ వై వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ లార్డ్, వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ సాల్వేషన్. కుటుంబము తరము రక్షించబడునుగాక యేసు నామములో. మా కుటుంబంలో మరలా నిలబెట్టయ్యా, ప్రేమ మరలా పురికొల్పయ్యా, మరలా ఆనందము దయచే, మరలా సమాధానము దయచే. నా బిడ్డలు నీ కొరకు నిలబడాలయ్యా, నా బిడ్డలు జీల్ తోటి నిన్ను వెంబడించాలయ్యా. నా కుటుంబం అంతా నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలయ్యా. ఆచార భక్తి నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. ప్రేమతో కూడిన భక్తి, ప్రేమతో కూడిన ఆరాధన, అర్పణ, కుటుంబము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి విధమైన అడ్డుబండలు, ప్రతి విధమైన చీకటి కట్లు, ప్రతి విధమైన తరతరాల శాపం నుండి యేసు చేసిన త్యాగం బట్టి, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు ఇచ్చిన అధికారము బట్టి, యేసు నామంలో ప్రతి శాపము, ప్రతి కట్లు తొలగిపోనుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబము వర్ధిల్లాలయ్యా, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా, ప్రతి మూయబడిన గర్భము తెరవబడాలయ్యా. లేమి అయితే ఏ కుటుంబంలో అయితే ఉందో, ఎవరెవరైతే మా కుటుంబంలో ఈ లేమి ఉంది అని మీరు నమ్ముతున్నారో ఆ లేమి చెప్పండి, మీరు నోరు విప్పి చెప్పండి, ఇది యేసు నామములో కూర్చబడునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. నెహెమ్యా గోడలు కట్టిన రీతిగా, పాడైపోయిన గోడలి తిరిగి కట్టిన రీతిగా, పునాదులు పోయినవన్నీ తిరిగి సమకూర్చిన రీతిగా ఈరోజు మా పునాది, మా విరిగిపోయిన, పగిలిపోయిన, పాడైపోయిన గోడని తిరిగి కడుతున్నామయ్యా నీ నామంలో. మరలా మా కుటుంబాన్ని ఒక గొప్ప పట్టణము వలె, నీకు మహిమ తెచ్చే కుటుంబము వలె, నిన్ను ఎత్తి చూపించే కుటుంబం వలె నా కుటుంబాన్ని నీవే చేయమని అడుగుతున్నానయ్యా. ఎవరెవరైతే నీ నామంలో ప్రార్థించారో, వారి బిడ్డల నిమిత్తమై ఏడ్చారు, మొరపెట్టారు, వారి కుటుంబం నిమిత్తమై విజ్ఞాపన చేశారు, ప్రార్థన ఆలకించే దేవా నీవే జవాబుని దయచేయమని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు గొప్ప నిశ్చయత, గొప్ప ధైర్యము, గొప్ప ఆనందము, సంతృప్తి. I have left everything in God's hand. Eventually you will see God's hand in everything. When we leave everything in God's hands, we will definitely see His hand upon our everything. దేవుని హస్తము, దేవుని నడిపింపు, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగా కానీ యేసు నామంలో ప్రకటిస్తున్నానయ్యా. వెళ్తున్న మాకు క్షేమాన్ని దయచి, ఇక్కడ ఎవరు కూడా ఆ కాలం మరణాలకి పాలవ్వకూడదయ్యా. There should not be any untimely death, Lord Father. ఎటువంటి అపాయము, ఎటువంటి కీడు, మరణము, తెగులు ఏ కుటుంబంలో రాకుండా నీవే నీ అగ్ని కంచె ఇప్పుడే వేమని అడుగుచున్నానయ్యా. నీ అగ్ని కంచె ఇప్పుడే, అగ్ని జ్వాలలు రగిలింపచే ప్రతి ఇంటి చుట్టూ, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ నీవే ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదలు ఇచ్చి నడిపించు. నీ బిడ్డలందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలయ్యా, ఆరోగ్యవంతులుగా, సమాధానము, ఆనందము కలిగిన వారుగా నీవే నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.